నమస్తే అండి రాహుల్ రెడ్డి గారు. నమస్కారం సోదర గారు, బాగున్నాండి. బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? దక్షిణండి. కాదు సార్, ఇప్పుడు మీరు స్టాప్ యువర్ ట్రిప్ అనేస్తున్నారు సింపుల్గా. సరే, ఇప్పుడు వీసా ఇష్యూస్ ఉన్నాయి, వీసా ప్రాబ్లం ఏదో ఉండింది, ఆగిపోవడం మంచిది అని మీరు అన్నారనుకోండి, అర్థం చేసుకుంటాం, ఇట్స్ ఓకే అని. బట్ వీసా ఉన్న వాళ్ళను కూడా ఆగిపోండి అంటున్నారు. అసలు ప్రాబ్లం ఏంటి మీది? ఏమంటారు? దీని అర్థం ఏంటి? ట్రంప్ ప్రభుత్వం వారానికి ఒక రెస్ట్రిక్షన్ వస్తుందండి. ఫ్రైడే కాగానే గజగజ మేము వణికిపోతున్నాం. ఏమైతే ఏం న్యూస్ వస్తుందో అర్థం కావట్లేదు. అయితే ఒకటి మీరు స్వర్ణ గారు అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఇమిగ్రేషన్ లాలు ట్రంప్ ప్రభుత్వానికి అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కు వీసా అంటే ఎప్పుడైతే మీరు గడప దాటుతారో అప్పుడు అతనికి రైట్స్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. అతను ఏమైనా చేయొచ్చు, దానికి కోర్టులో ఛాలెంజ్ చేసినా కూడా మేము గెలిచే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. యుఎస్ లో ఉంటే మాత్రం, యుఎస్ లో ఉన్నారనుకోండి, వాళ్లకు మీద రెస్ట్రిక్షన్ పెట్టడానికి ట్రంప్ ప్రభుత్వానికి, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కు తక్కువ రైట్స్ ఉన్నాయి వాళ్ళకు. బయటికి పోతే గడప దాటితే రైట్స్ ఎక్కువ ఉన్నాయి, గడప లోపల ఉంటే రైట్స్ తక్కువ ఉన్నాయి. అందుకోసం నేనేమంటానంటే, ఎవరైతే నాన్ ఇమిగ్రెంట్ వీసా మీద ఉన్నారో, ఆల్రెడీ అమెరికాలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా మీరు ఎటువంటి ట్రావెల్ ప్లాన్స్ బయట దేశానికి పెట్టుకోకండి అని చెప్తుందండి. ఖచ్చితంగా ఇప్పుడు వీసా ఉన్నా సరే ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది అని అంటున్నారు మీరు. అవునండి కదా. ఇప్పుడు ప్రుడెన్షియల్ రివోకేషన్ వీసా, దీని గురించి కూడా మాట్లాడుతున్నారు. ఏంటి సార్ ఇది, ఎందుకు? ఇప్పుడు ఇదివరకు ఎట్లా ఉండే అంటే స్వర్ణ గారు, ఇప్పుడు డ్రింక్ చేసి ఎవరైనా డ్రైవ్ చేసిన అనుకోండి, వాళ్ళని అక్కడ ఏం చేస్తారు, అరెస్ట్ చేసి ఒక 2 రోజులు బొక్కలేసి బెయిల్ మీద వదిలేసి, ఆ తర్వాత వాళ్ళకు ఒక ప్రొబేషన్ పీరియడ్ పెట్టి 1 year ప్రొబేషన్ పీరియడ్ పెట్టి వదిలేస్తారు. ప్రొబేషన్ అంటే వాళ్ళు 1 year దాకా ఎటువంటి చెడ్డ పనులు నేను చేయను, తాగను, అవన్నీ చేసి అన్ని వాళ్ళకు వీసా కొన్ని రోజులు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేసి 1 year తర్వాత వీడు బుద్ధి ఉండి అన్ని క్లాసులు, వాడు చెప్పిన క్లాసులు అన్ని అటెండ్ అయితే ఆ కేసు డిస్మిస్ అయింది. అయిన తర్వాత అతను ఇక్కడికి వచ్చి వీసా స్టాంపింగ్ చేసుకొని, ఆ వీసా స్టాంపింగ్ అప్పుడు కూడా సైకలాజికల్ ఎవాల్యుయేషన్ పంపిస్తారు. ఇక్కడ పోలోలో డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర పంపించి సైకలాజికల్ ఎవాల్యుయేషన్ చేసి వీడు మంచోడా కుర్రోడా లేడా వాళ్ళు మొత్తం ఎవాల్యుయేట్ చేసి వాళ్ళు కౌన్సిలేట్ రిపోర్ట్ పంపిస్తే అప్పుడు వాళ్ళు వీసా స్టాంప్ చేసుకుని వస్తారు అన్నట్టు. అది నార్మల్ ప్రాసెస్. అంటే వేరే ఏమైనా చిన్న చిన్న క్రైమ్స్ ఉన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రాఫిక్ టికెట్ ఉంది, మీరు పే చేయలేదు, పేయకపోతే మీకు అరెస్ట్ వారెంట్ వస్తుంది, దాన్ని కూడా డిస్క్లోజ్ చేయాల్సి వస్తుంది. మీరు దాన్ని డిస్క్లోజ్ చేసి తర్వాత ఏం చెప్తారో డిస్క్లోజ్ చేసి తప్పని చేసినా ఇటువంటి మళ్ళీ చేయను అని చెప్పేసి మీరు వీసా స్టాంప్ తీసుకొని వచ్చేస్తారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా 2010, 11, 12 కమిట్ చేసినటువంటి చిన్న చిన్న క్రైమ్స్ అన్ని కూడా, పెద్ద పెద్ద క్రైమ్స్ గురించి మాట్లాడతలేము, మనం చిన్న చిన్న క్రైమ్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇటువంటి క్రైమ్ కమిట్ చేసిన వాళ్ళందరూ కూడా వీసాస్ ఇదివరకు రివోక్ అయినా కూడా మళ్ళీ వాళ్ళు వీసా స్టాంపింగ్ చేసుకొని వచ్చారు. ఇప్పుడు కొత్తగా అతను 2012లో DUI అంటే మన తాగి డ్రైవ్ చేసిన అతను, ఆ తర్వాత నేను చెప్పిన ప్రాసెస్, క్రిమినల్ ప్రాసెస్ పోయిన తర్వాత అతను ఇండియాకి వచ్చిన తర్వాత సైకియాట్రికల్ ఎవాల్యుయేషన్ తర్వాత వీసా స్టాంపింగ్ తీసుకొని వచ్చాడు. అది ఫస్ట్ టైమే చేయాలి, సెకండ్ టైం అవసరం లేదు, డిస్క్లోజ్ చేయాలి, మళ్ళా వీసా తీసుకుని అట్లా 3 సార్లు తీసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు అతను వీసా స్టాంపింగ్ 2028లో ఎక్స్పైర్ అవుతుంది. ఎక్స్పైర్ అయితే ఇప్పుడు కౌన్సిలేట్ నుంచి కొత్తగా ఒక లవ్ లెటర్ వచ్చింది. ఏమని వచ్చింది, నీకు వీసా ఇచ్చిన తర్వాత మాకు వేరే ఇన్ఫర్మేషన్ దొరికింది కాబట్టి నీ వీసా రివోక్ అయింది, దీని మీద నువ్వు ట్రావెల్ చేద్దని చెప్పేసి ఒక వీసా రివోకేషన్ వచ్చేసింది. అంటే ఇప్పుడు అతను 2028 వీసా ఉన్నా కూడా అతను దాని మీద ట్రావెల్ చేయడానికి లేదు. అతను అక్కడే ఉండొచ్చు, పని చేసుకోవచ్చు, H1B ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు, కంపెనీ చేంజ్ చేసుకోవచ్చు, H1B అమెండ్మెంట్ చేసుకోవచ్చు, అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ఫైల్ చేసుకొని గ్రీన్ కార్డ్ చేసుకోవచ్చు, కానీ ట్రావెల్ చేయడానికి వెళ్ళలేదు అని చెప్పి ప్రుడెన్షియల్ వీసా రివోకేషన్ లాస్ట్ వీక్ థర్స్డే ఫ్రైడే మేము మొదలు పెట్టాం. ఇది ఎందులే వీడు ఈ ఒక్క క్రైమే కాదు, వీడు ఏదేదో చేసి ఉంటాడులే మనవాడు అనుకున్నాం.
ఇంకోటి ఏదో చేసి ఉంటాడు మనకి చెప్తాడు. ఎందుకంటే మనం ఏదైనా కొత్తగా వచ్చినప్పుడు 30 ఏళ్ళు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏమైందంటే కొద్దిగా మొద్దుబారిపోతామండి. ఏదైనా కొత్తగా వింటే వీడేదో వేరే తిక్క పని చేసి ఉంటాడే అనుకుంటాం. వాడు చెప్పింటే లేదని చెప్పినా కూడా సరే ఇమీడియట్ గా మేము న్యూస్ అనౌన్స్ చేయలేదు. ఇమీడియట్ గా మేము ఎక్కడ అనౌన్స్ చేయలేదు. ఎందుకంటే న్యూస్ రాగానే టక్కున అనౌన్స్ చేయము. ఎందుకంటే దాన్ని వెరిఫై చేసుకొని ఒక్కడే కాదు సిస్టమేటిక్ గా అవుతుందా కాదా ఏదైనా ఎవడో ఒక ఆఫీసర్ ఏదో మిస్టేక్ చేసి ఉంటాడు. దానివల్ల అది ప్రతి ఒక్కరికి వర్తిస్తుందని చెప్పలేం కదా అనుకున్నాం. మండేకి వచ్చే మటుకు పడపడ అందరు వచ్చి కాంటాక్ట్ చేయడం, ఎమర్జెన్సీ కన్సల్టేషన్స్ ఇవన్నీ మొదలైన. ఇదేంద్రా అని చూస్తే స్టేట్ డిపార్ట్మెంట్ అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పాలసీ చేంజ్ చేసింది అంటే వాళ్ళకి వీసా రికగ్నిషన్ చేసింది. అది స్టన్నింగ్ అండి. అంటే చేసే ముందు మొదలు ఇట్లా చేస్తాను అని చెప్పొచ్చు, లేక అనౌన్స్మెంట్ చేసిన తర్వాత అరే ఇటువంటి అయితే అనొచ్చు. కొందరు ఏమైంది ఆల్రెడీ వాళ్ళు ఇండియాలో ఉన్నారు, ఉన్న తర్వాత వీసా రివోక్ అయింది. గోవింద ఇప్పుడు వాడు వెనకకి రాదు, ఇక రాదు. సో ఇటువంటి అన్ని మొదలవుతున్నాయి. ఇది ఒక వీసా ప్రొడెన్షియల్ వీసా రివోకేషన్ అన్నది ఇప్పుడు అయినా విత్ ఇన్ 5-6 months లో ఇది ఒక్కటి అండి. ఇటువంటి చాలా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేనేం చెప్తానంటే మీకు వీసా స్టాంపింగ్ అయి వ్యాలిడిటీ ఉన్నా కూడా మీరు ఇప్పుడు అమెరికాలో ఉంటే మాత్రం మీరు ఎక్కడికి కూడా ట్రావెల్ చేయకండి. ఈ కొద్దిగా ట్రంప్ ప్రభుత్వం పోయేదాకా ఓపిక పట్టండి, ఆ తర్వాత మీరు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పింది ఎటువంటిదండి వీసా రివోకేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? అది వాడు 3 సార్లు ఆల్రెడీ వీసా తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ రివోకేషన్ ఉందండి. అసలు స్టేట్ డిపార్ట్మెంట్ అనౌన్స్ చేయకుండా డైరెక్ట్ గా వీసా రివోక్ చేయడం ఏంది? సో ఇవన్నీ కొత్త పాలసీస్ వస్తున్నాయి కాబట్టి మేము వద్దు అని చెప్తున్నాం అండి. ఇప్పుడు మీరు స్టాప్ టు ఫ్లై అంటున్నారు, చాలా డేంజర్ అంటున్నారు. ఏ సందర్భాలలో ఎవరెవరికి ఇది వెళ్లకుండా ఉంటే మంచిది అని చెప్తారు మీరు? ఎందుకంత టూ డేంజరస్ గా మారిపోయింది? ఎవరెవరు కాదండి, ఎవరు కూడా నాన్ ఇమిగ్రెంట్ వీసా H1, L1, O1, P1, Q1, R1, J1, F1, OPT, స్టెమ్ ఎక్స్టెన్షన్ ఇవన్నీ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా L1, L2 అన్ని వీసాలు ఉన్న వాళ్ళు కూడా, ఈ చెప్పిన వీసాలు అన్ని ఉన్న వాళ్ళు ఎవరు కూడా మీరు యుఎస్ లో ఉంటే మీరు ఎటువంటి ప్రయాణం కూడా యుఎస్ నుంచి బయటికి చేయకండి. ఒకవేళ చేస్తే మీరు వేరే ప్లాన్ బి ఆలోచించుకొని చేసుకోండి. అంటే ఇక మళ్ళా రాకుండా ఉండడానికి అయితేనే తీసుకొని ఆలోచించుకొని పోండి. ఎందుకంటే ఇప్పుడు నేను వీసా రివోకేషన్ అనేది ఒకటి, మనం ఆటోమేటిక్ ప్రొడెన్షియల్ వీసా రివోకేషన్ అది ఒకటి. ఈ మధ్యలో ట్రంప్ ప్రభుత్వం చేసిన ఘనకరాలు చెప్తేనండి మీకు. సెప్టెంబర్ మంత్ లో ఏం చేసిండ్రు అంటే ఎవరు కూడా ఇండియా నుంచి వీసా అప్లై చేసుకుంటే H1B వీసా కనుక ఇండియా నుంచి బయట దేశం నుంచి అప్లై చేసుకుంటే వాళ్ళందరు కూడా $1,00,000 ఇంపోజ్ చేసింది. తెలుసు కదా, మనం అంతకుముందు మాట్లాడుకుందే కదా. అంటే ఇవన్నీ ఆ $1,00,000 ఎవరి మీద ఇంపోజ్ చేయలేదు? యుఎస్ లో ఉన్న వాళ్ళ మీద ఇంపోజ్ చేయలేదు, బయట ఉన్న వాళ్ళ మీద ఇంపోజ్ చేశాడు. ఇంకోటి వీసా స్టాంపింగ్, ఆటోమేటిక్ వీసా, మన డ్రాప్ బాక్స్ వీసా స్టాంపింగ్ అంటామండి. ఇంతకుముందు పాలసీ ఎట్లా ఉండే అంటే మీకు ఒకసారి H1B వీసా వస్తే మళ్ళా నెక్స్ట్ H1B వీసా వచ్చినప్పుడు ఇంటర్వ్యూకి పోనక్కర్లేదు, ఆడ డబ్బులు పడేస్తే డబ్బా నుంచి డబ్బే మీకు వెనక్కి ఇచ్చేస్తుంది వీసా. సో అందులో దాదాపుగా మీకు 99% అప్రూవల్ రేటింగ్ ఉండే అందులో దానికి అపాయింట్మెంట్ కూడా మీకు పెద్ద టైం పట్టకపోయేది, తొందరనే వచ్చేసేది. ఇది డ్రాప్ బాక్స్ అపాయింట్మెంట్. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం వచ్చి ఏం చేసిండు, ఆ ఉన్న డ్రాప్ బాక్స్ మాత్రం తీసి పడేసిండు. నీకు ఇప్పుడు డ్రాప్ బాక్స్ ఎత్తివేత అనేది ఒక రకంగా చెప్పాలంటే చాలా పెద్ద ఇబ్బందికరమైన ప్రాబ్లమ్ ని ఫేస్ చేశారు మన వాళ్ళు. అవునండి. ఇప్పుడు డ్రాప్ బాక్స్ మీకు చెప్పింది వినండి. కొందరు ఏం చేసిండ్రు, నాకు డ్రాప్ బాక్స్ వీసా అపాయింట్మెంట్ ఉంది, ఇక నేను పోతానా, అరే నాయన నేను పోయి మంచిగా చూసుకొని 2-3 రోజుల తర్వాత నేను వస్తా, జాబ్ లో చెప్పిండా అయ్యగారు, తర్వాత ఇంట్లో చెప్పిండు, ఫ్రెండ్స్ అందరికి చెప్పిండు, ఫ్లైట్ తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత డ్రాప్ బాక్స్ అపాయింట్మెంట్ గుయ్యైంది. అయిన తర్వాత ఏంది, మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే 3 నెలలు పడుతుంది. 3 నెలలు పడితే ఈ లోపల జాబ్ పోతుంది. ఈ డ్రాప్ బాక్స్ కూడా మనకు మొదలు అనౌన్స్మెంట్ చేయకుండానే వచ్చేసింది. 100,000 మొదలు అనౌన్స్ చేయాలి, డ్రాప్ బాక్స్ మొదలు అనౌన్స్ చేయాలి, ఈ ప్రొడెన్షియల్ వీసా రివోకేషన్ మొదలు అనౌన్స్ చేయాలి. ఇంకోటి ఇదివరకు ఏంటంటే
మళ్ళీ మీకు వీసా అపాయింట్మెంట్ దొరకాలంటే 3 నుంచి 6 నెలల దాకా టైం పడుతుంది ఇక్కడ. హా, థర్డ్ కంట్రీ నేషన్స్ కు పోయే వీసా పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే మీరు వేరే కంట్రీకి పోయి, అంటే మన ఇండియాలో కనుక అపాయింట్మెంట్ దొరకకపోతే మీరు ఇండియన్ అయినా కూడా మీరు వేరే కంట్రీ అంటే వియట్నాం కానివ్వండి, వేరే ఎటువంటి కంట్రీకి అక్కడ పోయి అక్కడ అపాయింట్మెంట్ తీసుకొని కూడా మీరు ఇండియాకి పోవచ్చు, యుఎస్ పోవచ్చు. yes, ఇప్పుడు తీసి పడేసి ఇంతకు ముందు మనం కూడా ప్లాన్ బిగా ఇది పెట్టుకునే వాళ్ళం, థర్డ్ అవును. కంట్రీ స్టాంపింగ్ పెట్టుకునే వాళ్ళం, ఎందుకంటే మనం కూడా అవును. తెలివితేటలు ఉన్నాయి, మనం అవును, కూడా దాన్ని అవును. యూజ్ చేసుకుంటాం. అవును అవును ఇప్పుడు ఇప్పుడు- ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు అది కూడా మనకన్నా పోయింది. తెలివితేటలు ఉపయోగించి దాన్ని ఆ. తీసి పడేశారు, కట్ చేసేసారు. రైట్ 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 ఏంటి మరి పరిస్థితి? సో ఇవన్నీ కూడా చెప్పింది నేనండి. ఒక్కొక్కటి ప్రొడెన్షియల్ వీసా రివొకేషన్, Hmm. స్టాంపింగ్ థర్డ్ కంట్రీ నేషనల్ తీసేయడం, డ్రాప్ బాక్స్ తీసేయడం, $100,000 వీసా ఇంపోజ్ చేయడం, మళ్ళా కొత్తగా ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా వెట్టింగ్ ప్రాసెస్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. అవును. ఏది December 15 నుంచి అన్ని అపాయింట్మెంట్స్ ఆటోమేటిక్ గా పోస్ట్పోన్ చేయడం, ఇవన్నీ కూడా వీటన్ని కూడా క్లబ్ చేసి చూస్తే ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే మీరు గనుక ఇండియా వేరే దేశానికి కనుక ప్రయాణం చేస్తే మీరు చాలా రిస్క్ ఉండరు. ఇప్పుడు ఈ 5 చెప్పిన ఈ 5 3 నెలల నుంచి 4-5 నెలల నుంచి వచ్చినాయి కదండి. Hmm. అంటే నెలకు 1-2 వస్తూనే ఉన్నాయి కదా ఇవి. మీరు ఇప్పుడు సరే మీరు ఇవన్నీ కూడా బుల్లెట్ లో 6 గోళీలు పెట్టిన 5 తప్పించుకున్నారు, 6 ఉన్నది Hmm. అందులో ఖాళీ ఉంది అనుకున్నారు అనుకోండి, మళ్ళీ ఏదైనా బుల్లెట్ అందులో పెట్టొచ్చు. మీరు ఇండియాకి వచ్చిన తర్వాత వాడు బుల్లెట్, ఇప్పుడు చాలా మంది ఇందులో చెప్తుంది ఏంటంటే 100,000 వీసాస్ చాలా మంది ఏంటంటే, అరే నాయన నీకు ఒకసారి I-140 అప్రూవ్ అయితే ఇండియాకు పోయి ఎప్పుడైనా రావచ్చురా, నువ్వు 10 ఏళ్ళ తర్వాత రావచ్చు, 20 ఏళ్ళ తర్వాత రావచ్చు, నువ్వు మళ్ళా H-1B తీసుకొని ఎప్పుడైనా రావచ్చు అన్నాం మేము, చెప్పినాం మేము క్లయింట్స్. Hmm. నమ్మిరు మా మాటలు, వచ్చింది వాళ్ళు. వచ్చిన తర్వాత ఏమైంది, అరే ఇప్పుడు అడిగింది అనుకోండి, మరి రాహుల్ అప్పుడు అన్నావు కదంటే, అప్పుడు అన్నలే అట్లా, కానీ మరి ఇప్పుడు చేంజ్ అయిపోయింది. సో ఇదివరకు మేమేం చెప్పినాం, అరే నాయన నువ్వు ఎప్పుడైనా I-140 అప్రూవ్ అయితే ఎప్పుడు కూడా మీరు ఇండియాకి వచ్చిన తర్వాత మీరు వెనకకు రావచ్చు, ఎటువంటి ఇబ్బందులు ఉండవు మీకు, మీరు అని చెప్పినాం. కానీ కొత్తగా 100,000 పెట్టింది. ఇప్పుడు ఇదివరకు ఎప్పుడు నువ్వు తప్పని క్రిమినల్ యాక్టివిటీ చేసినా కూడా అది అప్పటికప్పుడు క్లియర్ అయిపోయింది, నువ్వు మళ్ళీ వీసా తెచ్చుకున్నావు, మెడికల్ ఎవాల్యుయేషన్ అయిపోయింది, ఆ తర్వాత ఎప్పుడు కూడా ఇబ్బంది ఉండదు నీకు అని చెప్పినాం. నీకు స్టాంపింగ్ అయిపోయింది కాబట్టి నీకు ఇబ్బంది. ఇప్పుడు వాళ్ళ వీసాలన్నీ రివోక్ అయిపోతాయి. ఇది డ్రాప్ బాక్స్ అపాయింట్మెంట్, అరే పూర్వమైన డ్రాప్ బాక్స్ మీకు మంచి షూరిటీ ఉంది, 99% వస్తుందని చెప్పినాం, అది తప్పు చెప్పేసినాం. ఇట్లా నీకు దబ్బునేమైనా అనుకో, నువ్వు ఎక్కడికో పోయి మెక్సికో కానీ కెనడా పోయినా స్టాంప్ తీసుకోవచ్చు, లేదా వియట్నాం పోవచ్చు కన్నా, అది తప్పు అయిపోయింది. ఇన్ని తప్పులు జరుగుతున్నప్పుడు ఇప్పుడు గనక మీరు వీసా స్టాంపింగ్ వచ్చినంటే కష్టం అండి, వద్దని చెప్పడం. అందుకోసం ఏమంటానంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు మీరు యుఎస్ వదిలి బయటికి రాకండి. ఎందుకంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కు యుఎస్ లో మీరు ఉన్నంత కాలము అతనికి రైట్స్ తక్కువ ఉంటే మీ మీద, మీరు బయటకు వస్తే అతనికి రైట్స్ ఎక్కువ ఉన్నాయి, అతను వీలైనంత మటుకు రిస్ట్రిక్ట్ చేస్తాడు అతను. ఓకే, ఇప్పుడు మాస్ రీస్కెడ్యూల్ ఇంతకుముందు కూడా మీరు మాట్లాడాం వేరే ఎపిసోడ్లో కూడా, ఆల్ ఆఫ్ ఎ సడన్ అపాయింట్మెంట్స్ అన్నీ కూడా చేంజెస్ అయిపోవడం ఎలా చూడాలంటారు? అంతే, ఈ ప్రభుత్వం అన్నది యాంటీ ఇమిగ్రేషన్ పాలసీ అన్నది మనం మొదటి నుంచి చెప్తూనే వస్తున్నాం, అతను చెప్తూనే వస్తున్నాం మనం. కానీ ఇంత ఎక్స్ట్రీమ్ చేస్తాడని మేము అనుకోలేదు. రిపబ్లికన్ పార్టీ ఓటేషన్ కూడా నేను చాలా మందిని తిడతా ఉంటాయి వాళ్ళని పట్టుకొని, మన ఇండియా నిన్న ఒకతను హేమాతను ఒకతను అతను పట్టుకొని అడుగుతాను, నువ్వు ఓటేసి అని అంటే నేను అంటాడు, నేను సిటిజన్షిప్ తీసుకుని ఓటేసి నా ఇప్పుడు వేస్తాను అంటాడు. సో వాళ్ళు అటువంటి వాళ్ళు కూడా ఇంత ఎస్టిమేట్ చేయలే, ఇంత ఘోరంగా అయితే అని అనుకోవట్లేదు, వాళ్ళు అనుకోలే వాళ్ళు కూడా. అండ్ మరీ ముఖ్యంగా ఈ సోషల్ మీడియా వెట్టింగ్ సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున ఇంక్రీజ్ చేసేసారు. అవును, చేసి మొత్తం అన్ని పోస్ట్పోన్మెంట్ అండి. ఈ పోస్ట్పోన్మెంట్ తోటి పాప ఏంటంటే జాబ్ ఊడిపోద్ది వానికి. అంతే, అంటే ఇవన్నీ చూస్తుంటుంటే ఇవన్నీ డిలేస్ చేసుకుంటే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇది డినేల్స్ కోసమే ఇదంతా చేస్తున్నారు. అంతే అంతే, ఇంకేనో డౌట్ ఉందా మీకు? ఇగో బాత్ మాదిరి గుడ్డు పెడుతుంది, బాత్ మాదిరి నడుస్తుంది, బాత్ మాదిరి నీళ్ళలో పోతుంది, బాతే అది. అంతే అంతే. ఇప్పుడు ఈ మ్యాండేటరీ హోమ్ కన్సల్టెంట్ రూల్ H-1B ఉంది కదా సార్, ఈ రూల్ ఈ H-1Bలకు ఎలా ట్రాప్ చేస్తుంది అనుకోవాలి? హోమ్ కౌన్సిలేట్ అన్నది ఒక H-1Bలకే కాదండి, H-4లకు కానివ్వండి, L-1లకు కానివ్వండి, L-2లకు కానివ్వండి, మిగతా అన్ని వీసాలకు కూడా
సార్ హోమ్ కాన్సులేట్ పోవాలన్నది కొత్త అడ్మినిస్ట్రేషన్ పెట్టిన రూల్. అంతకుముందు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఏమైనా ఎక్కడ దొరికితే అక్కడ పో, నార్వే దొరికితే నార్వే పో, వియట్నాం దొరికితే వియట్నాం. మనం చాలా మంది వియట్నాం, ఎందుకంటే వియట్నాం వీసా అవసరం లేదు మనకు, కాబట్టి టక్కున వియట్నాం నుంచి తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు అట్లా. సో అట్లా పోయిన వాళ్ళు అవన్నీ కూడా ఇప్పుడు బంద్. ఓన్లీ మీ హోమ్ కాన్సులేట్ కే పోవాలి. మీరు రెసిడెంట్స్ కానీ మీరు సిటిజన్, ఇప్పుడు ఇండియా నుంచి డైరెక్ట్ యూఎస్ పోయే వాళ్ళు ఓన్లీ యుఎస్ మళ్ళీ ఇండియాకి వచ్చి తీసుకోవాలి. అసలు మీకు ఇంకోటి చెప్పాలి, బైడెన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ లోకల్ గా కూడా స్టాంపింగ్ ప్రాసెస్ మొదలు పెట్టిండు అతను, ఒక ఎక్స్పెరిమెంట్ మొదలు పెట్టిండు. దాన్ని ఇంకా ఫర్దర్ ప్రొసీడ్ తీసుకొని అక్కడనే చేస్తుండే మనం అనుకున్నాం. ఈ లోపల ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడు ఇంత వార్నింగ్స్ ఇస్తున్నారు కదా సార్, అది డైరెక్ట్ గానా ఇండైరెక్ట్ గానా అన్న విషయం పక్కన పెడితే వార్నింగ్స్ అయితే వెళ్తున్నాయి. ఇది H4 వారికి కూడా వర్తిస్తుందా? అవునండి, H4 వాళ్ళకి కూడా వర్తిస్తుంది. సో మీరు ఇక్కడికి వచ్చిన అనుకోండి, మళ్ళీ మీ పిల్లలు మీరు వెనుకకు పోదలుచుకోవడం కూడా కష్టమవుతుంది. ఎందుకంటే అది ట్రంప్ ప్రభుత్వం ఏం చేస్తుందో, ఏ రోజు ఏం చేస్తుందో మాకు అర్థం కావట్లేదు. స్పెషల్లీ మీరు యుఎస్ నుంచి బయటికి వస్తే ఏమవుతుందని అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇవన్నీ మనం 5 ఎగ్జాంపుల్స్ ఇచ్చినాం కదా, అన్ని కూడా వితౌట్ అనౌన్స్మెంట్, వితౌట్ ఎనీ ప్రయర్ నోటీస్. అపాయింట్మెంట్ ఉన్న వాళ్ళకి పోస్ట్పోన్ చేసిండు, ఏది డ్రాప్ బాక్స్ ఉన్న వాళ్ళకి పోస్ట్పోన్ చేసిండు, తర్వాత నార్మల్ అపాయింట్మెంట్స్ ఉన్న వాళ్ళకి పోస్ట్పోన్ చేసిండు, వీసా ఉన్న వాళ్ళకి రివోక్ చేసిండు. సో ఇటువంటి అన్ని వస్తున్నాయి కాబట్టి ఎప్పుడు ఏం రిస్ట్రిక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా 30 కంట్రీస్ మీద, థర్డ్ వరల్డ్ కంట్రీస్ అని 30 కంట్రీస్ మీద మొత్తమే ట్రావెల్ బ్యాన్ పెడతా అన్నాడు. అందులో లక్కీన మన కంట్రీ లేదు లిస్ట్ లో ఇప్పటికైతే. మరి అది రేపు యాడ్ అవుతుందో తెలియదు, యాడ్ కాదో తెలియదు. సో అది యాడ్ అయిందని ఇటువంటివన్నీ ఏమైతాయని మేము చెప్పలేకుంటున్నాం. ఇప్పుడు మేము చెప్పలేకుంటున్నాం, క్లియర్ గా మేము క్లయింట్ కు గైడెన్స్ కూడా ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి మీరు ఇప్పుడు ఎక్కడికి ట్రావెల్ చేయకండి, అదే బెటర్. ఇప్పుడు సార్ ఇప్పుడు మనం ఇంతకుముందు కూడా మాట్లాడాం $100,000 కి సంబంధించిన ఫీజు గురించి. మరి ఇలాంటి కండిషన్స్ లో ఎవరికి ఎలా అది వర్తిస్తుంది? ఇది కూడా ఏ దేశం బయట ఉండే వర్తిస్తుంది, గడపలో కూడా వర్తించదు. ఇది మా గడపలోపు ఉన్నారనుకోండి, H4 మీద, F1 మీద, H1 మీద కనుక మీరు ట్రాన్స్ఫర్ చేయదలుచుకుంటే ఈ $100,000 మీకు వర్తించదు. మీరు గడప దాటితేనే ఇది వర్తిస్తుంది. సో గడప లోపట్నే ఉండండి, గడప దాటకండి. ఓకే, సింపుల్ అంతే సార్. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము అని అంటే మనం రిస్క్ లో ఉన్నట్టే. అంతే, ఖచ్చితంగా అండి. అక్కడి నుంచి ఇక్కడికి వస్తే మీరు రిస్క్ లో ఉన్నట్టే. ఓకే, ఇప్పుడు ఒకవేళ జూన్ 2026 ఈ టైం పీరియడ్ లో ఇండియాలో కనుక చిక్కుకున్నారనుకోండి, పరిస్థితి ఏదో ఒక రీజన్, అన్ఫార్చునేట్లీ ఏదో జరిగింది, ఈ టైం పీరియడ్ లో ఇండియాలో ఉండాల్సి వచ్చింది, జాబ్ పరిస్థితి ఏంటి? మీరు ఏం చేస్తారో జాబ్ పరిస్థితి నాకు తెలియదు. మీరు ఎంప్లాయర్ తోటి మాట్లాడుకొని ఉన్న జాబ్ల ఎంత మటుకు వీసా వచ్చేంత మటుకు కంటిన్యూ కావాలండి. అది మాత్రం ఖచ్చితంగా మీకు కావాల్సిందే. ఒకవేళ గనక మీకు ఆ జాబ్ పోయిందంటే గోవిందా గోవిందా. ఎందుకంటే మీకు వేరే జాబ్ తీసుకున్నా కూడా ఆ కంపెనీ H1B ఫైల్ చేయాలంటే వాళ్ళు $1,00,000 కట్టరు. ఎక్కడి నుంచి కడతారు? $1,000-2,000, $1,00,000, దాదాపు $1,00,00,000. ఇప్పుడు ఇవాళ రేట్ చూసిన 91 92 ఉంది. $92 లక్షల కట్టాలి నువ్వు రావాలంటే. కట్టు, నీకు వాళ్ళకి తెలుసు, అందరికి తెలుసు, ఎంప్లాయర్ తెలుసు, అందరికి తెలుసు కట్టరా. సో మీరు కనుక ఒకవేళ యుఎస్ నుంచి ఇండియాకు వస్తే మాత్రం మీరు ఖచ్చితంగా రిస్క్లు ఉన్నారు. నేను చెప్పే అడ్వైజ్ ఏమంటే, మీకు కనుక ఏ వీసా స్టేటస్ ఉన్నా కూడా, ఏ వీసా స్టాంపింగ్ ఉన్నా కూడా, F1, H1, L1, O1, P1, Q1, R1 ఇవన్నీ వీసా స్టేటస్లు ఉన్నా కూడా మీరు ఒకవేళ కనుక యుఎస్ కు వస్తే, ఇండియాకు వస్తే మాత్రం మీరు వెనుకకు పోవడం మాత్రం వస్తారో లేదో తెలియదండి, చెప్పలేము. ఇప్పుడు సార్ సమ్ టైమ్స్ మనకి ఫ్యామిలీ ఎమర్జెన్సీ పడుతుంది. మరి అలాంటి టైంలో ఎమర్జెన్సీ అపాయింట్మెంట్ మనం తీసుకోవచ్చా? ఇస్తారా? ఎమర్జెన్సీ అపాయింట్మెంట్ ఇట్లా ట్రంప్ రాగానే తీసి రెడ్ కార్పెట్ వేసి స్వర్ణ గారు వస్తాను అని చెప్పి ఇట్లా వేసి రెడ్ కార్పెట్ వేసి పెడతారు వాళ్ళు. మరి ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే తప్పదు కదా సార్, రావాలి కదా. అదే మీ నాయన కనుక మన దాంట్లో కోకపేటలో కనుక ఒక ఎకరం ఉంటే వచ్చేసింది, ఇబ్బంది ఉంది. మళ్ళీ రానివరైతే మమ్మల్ని మీరు
ఇక అంతే అంతే. ఇప్పుడు మరి అది చూసుకోవాలి, మీ డాడీ ఎంత రిచ్ చూసుకొని వచ్చేసేయండి. సో ఓకే. అతను అంతే తప్పితే మరి ఇక దానికి నేను ఏమంటా అంటే అవ్వకాలం భోగాలను ఎంచుకోవాలి ఇప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యునైటెడ్ స్టేట్స్లో ఉన్నానండి. అక్కడ ఉన్నప్పుడు ఈ సేఫెస్ట్ మెథడ్స్ ఏంటి, ఎలా ఉండాలి, ఏం చేయాలి? నార్మల్ గా మీరు జాబ్ చేసుకొని అక్కడే ఉంటే ఇబ్బంది ఏం లేదండి. ఇప్పుడు కష్టపడి పనిచేసే వాళ్ళకి అప్పటికి ఇబ్బంది ఏం లేదు అక్కడ. డెఫినెట్లీ టెక్నాలజీస్ చేంజ్ అవుతా ఉంటది. ఇప్పుడు ఎప్పుడు జావా అన్నారు, తర్వాత .NET అన్నారు, తర్వాత ఒరాకిల్ అంటారు, తర్వాత SAP అంటారు, తర్వాత డేటా సైన్స్ అంటారు, ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు డిఫరెంట్ డివిజన్స్ వచ్చినాయి ఇప్పుడు. సో వాటన్నింటిని కూడా డెఫినెట్లీ మీరు ఉన్న టెక్నాలజీ వెనక టెక్నాలజీ అట్నే పెట్టుకుంటే ఇప్పుడు టైప్ రైటర్లు ఉన్నాయండి మనకు. ఉండే వెనకట మేము టైప్ రైటర్లు పెట్టినాం మేము. ఇప్పుడు ఎవరైనా టైప్ రైటర్ కనబడతాను కూడా కనబడతలేవు. మ్యూజియంలో కనబడతాను నేను మొన్న కొలంబియా పోయినప్పుడు మ్యూజియం లో చూసినాం టైప్ రైటర్. మ్యూజియం లో చూసిన టైప్ రైటర్ నేను వాడేదరా నాయన. సో ఇట్లా టెక్నాలజీస్ కూడా చేంజ్ అవుతాయి కాబట్టి వాటిని అడాప్ట్ అవ్వకుండా, వాటిని ఇంప్రూవ్ అవ్వకుంటే చేయాలి. చాలా మంది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వాళ్ళు ఏం చెప్తానంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతారు కానీ వాళ్ళు ఆ ఉన్న ప్రోడక్ట్ లో అంటే వాళ్ళు చేసే పనిని ఎఫిషియెంట్ గా మూవ్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేస్తారు. కానీ వాళ్ళు ఉన్న ప్రోడక్ట్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టాలి. ప్రతి ప్రోడక్ట్ లో అది నేర్చుకోవాలి ప్రతి ఒక్కళ్ళు, ఎందుకంటే ఇది కంపల్సరీ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కంప్యూటర్స్ కంపల్సరీ అయిపోయింది అంతే కదా. మీరు వచ్చినట్టు కంపల్సరీ అప్పుడు ఏందండి, మేము టైప్ రైటర్ చేసి మేము లా సూట్స్ ఫైల్ చేసేది. అప్పుడు యుఎస్ లో కూడా నేను ఫార్మ్స్ అని టైప్ చేసేది, మాన్యువల్ టైప్ చేసేది. లేబర్ సర్టిఫికేషన్ ఫార్మ్ 485 ఫార్మ్స్ మాన్యువల్ టైప్ చేసేది అప్పుడు. ఇప్పుడు అది నవ్వుతారు ఎవరైనా చూస్తుంది. నేను చెప్తాను కదా, ఇప్పుడే మొన్న పోయిన కొలంబో పోతే ఆడ పోయి మ్యూజియం చూసి వచ్చిన టైప్ రైటర్. అది ఎక్కడ కనబడతాను కూడా కనబడతలేదు. ఇప్పుడు ఈ నియామకాలు ఇవన్నిటికి సంబంధించి మనం చూసినప్పుడు పుష్ బ్యాక్ చేయడానికి ఏమైనా ఉందంటారా? ఆ అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు నార్మల్ గా మేము ట్రంప్ 1.0 అప్పుడు కోర్ట్ లిటిగేషన్ చాలా గెలిచినామండి. అప్పుడు మా ఎస్పెషల్లీ రెడ్డి నిమెన్, మా బ్రౌన్, మేము ఏం చేసినామంటే అప్పుడు ఎక్కువ కోర్ట్ లిటిగేషన్ బాగా. అయితే మేము ఎక్కడ గెలవలేదు, ఎక్కడ గెలిచినాం. ఏవైతే విత్ ఇన్ US లో రిస్ట్రిక్షన్ పెట్టిన వాటిలల్లా కన్సల్టింగ్ కంపెనీస్ మీద రిస్ట్రిక్షన్ పెట్టండి, H4EAD మీద రిస్ట్రిక్షన్ పెట్టండి, H4EAD డిలేస్ మీద రిస్ట్రిక్షన్ పెట్టండి, ఇవన్నీ మేము గెలిచినాం కోర్టులో. ఎక్కడ గెలవలేదంటే ఏదైతే ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ పెట్టిండో అవన్నీ ఓడిపోయినాం. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు కూడా మెచ్యూర్ అయిపోయారు. అరే నాయన, మనం ఎట్లా కోర్టులో ఓడిపోతాం కాబట్టి వీలైనంత మటుకు వీడు బయటికి పోయినప్పుడు వీడిని ఖతం చేద్దాం, వీళ్ళు రిస్ట్రిక్షన్ పెడదాం, ఎందుకంటే వీళ్ళు కోర్టుల పైన గెలవరు అని చెప్పి వాళ్ళు ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కూడా ఏం చేసినట్టు స్మార్ట్ గా అయిపోయి ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ ఎక్కువ పెట్టారు. కాబట్టి మీకు ట్రావెల్ అన్నది వెరీ క్రూషియల్ అయిపోయింది. ఇప్పుడు మీరు ట్రావెల్ పోతే కథం, వాడిగా ట్రంప్ ప్రభుత్వం రెడీ ఉన్నాడు తీసి కట్ చేసి పడేస్తానికి. సో ఇక మీరు దాన్ని చూసుకొని దాన్ని పట్టుకొని మరి మీరు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవాలి మీరు. ఓకే, కాదు సార్, ఇప్పుడు ఈ H1B హోల్డర్స్ కి సంబంధించి ప్లాన్ B ఏంటి అని అంటే కోకాపేటలో ఉండిపోవాలి, ఇది కాకుండా ప్లాన్ C ఏమైనా ఉందా? ప్లాన్స్ ఏం లేదు. మళ్ళీ వేరే కొత్త ప్రభుత్వం మారిన తర్వాత అప్పటి పరిస్థితి ఎట్లుంటుందో అప్పుడు ఎట్లుంటుందో చూసుకొని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అంటే వీసా మరి నీకు 6 నెలలు 5 నెలలు 6 నెలల తర్వాత మరి కంపెనీ వాడు అదే కంపెనీ నుంచి జాబ్ ఉంటుందా? ఒకవేళ ఉంటేనేమో ఛాన్స్ ఉంటుంది మీకు వచ్చేటానికి. ఒకవేళ లేదనుకోండి, కొత్త కంపెనీ ఎవడు కూడా $1,00,000 ఎవడు కట్టడు మీకు. కట్టకపోతే మళ్ళా వేరే ప్రభుత్వం మారినప్పుడు మళ్ళా $1,00,000 పోయినప్పుడు మళ్ళీ ఏమైనా చేంజెస్ అయితే దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. అంటే దాన్ని మేము నార్మల్గా ఏమంటామంటే ఏమంటారు కదా, పొద్దుగాల పని చేయకుండా నిద్రపోకుండా కళ్ళు గంటే పగటి కళలు అంటారు కదా, అటువంటి కళలు అనుకుంటా కూర్చోండి. మరి ఇక అటువంటి కళలు ఉంటే మీకు అనుకుంటూ కూర్చోండి. కానీ అవి తప్పితే అవన్నీ నిజమయ్యేది కళలు కావాలంటే అది ఏది మళ్ళా ప్రభుత్వం వచ్చి మళ్ళీ నీకు రెడ్ కార్పెట్ సర్ణ గారు రాగానే ఒక రెడ్ కార్పెట్ తీసుకొచ్చి మీద ఎంబడి తీసుకొచ్చి పీసా ఇచ్చి పట్టుకొచ్చి అంత ఈజీ ఉండదు ఆడ. ఇప్పుడు ఇంకోటి ఏంటండి, నేను ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ పైన నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాండి. అయితే ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ ఇమిగ్రేషన్ అది రిస్ట్రిక్ట్ పెరుగుతూనే వచ్చింది తప్పితే
బుష్ ప్రభుత్వం వచ్చినప్పుడు అనుకున్నాం వామ్మో బుష్ ప్రభుత్వం వచ్చింది, వీడు రిపబ్లికన్ పార్టీ మొత్తం రిస్ట్రిక్షన్. ఆ తర్వాత ఒబామా వచ్చిండు, ఈ ఒబామా ఇంకా రెస్ట్రిక్ట్ చేసిండు. ఆ తర్వాత ట్రంప్ వచ్చిండు, ట్రంప్ ఇంకా రెస్ట్రిక్ట్ చేసిండు. ఇట్లా బైడెన్ కొద్దిగా ఈజీ చేసిండు, మళ్ళా ట్రంప్ మళ్ళా వెనక ఉల్టా చేసేసిండు. సో ఈ రిస్ట్రిక్షన్ అయితే వచ్చింది కానీ ఈజీ అవ్వకుండా రావట్లేదు. మా అప్పుడు ఏంటంటే గ్రీన్ కార్డ్ 1.5 years వచ్చేది అప్పుడు గ్రీన్ కార్డ్ పోగానే. ఇప్పుడు H1B ఎక్స్టెన్షన్ లేదు, ఎక్స్టెన్షన్ అవసరం ఉందండి, పోగానే 1 year గ్రీన్ కార్డ్ వచ్చేది. అటువంటి పరిస్థితి ఉండే. సో ఇప్పుడు అది పెరుగుతా ఇబ్బంది అవ్వకుండా వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా పోతూ రిస్ట్రిక్షన్స్ పెరుగుతాయి కానీ పెద్ద తగ్గవండి రిస్ట్రిక్షన్స్. అంటే తగ్గిన బ్యాక్ టు నార్మల్ అని మనం ఎక్స్పెక్ట్ చేయొద్దంటారు అసలుకి? చేయొద్దండి. ఇక ఈ పగటి కళ్ళు అంటారు కదా, వాటిని పట్టుకొని మీరు లైఫ్ ఆధారపడద్దండి. సో డే డ్రీమ్స్ వద్దు అంటారు. ఫైనల్ గా ఏం చెప్తారు? డెఫినెట్లీ అండి, ఎటువంటి ట్రావెల్ ప్లాన్స్ కూడా మీరు యుఎస్ లో నుంచి మీరు నాన్ ఇమిగ్రెంట్ వీసా, ఎటువంటి నాన్ ఇమిగ్రెంట్ వీసా మీద ఉన్నా కూడా మీరు ట్రావెల్స్ ప్లాన్స్ పెట్టుకోకండి. అయినా మీరేమంటారంటే స్వర్ణ గారు ఏమంటారంటే అక్కడ ఎమర్జెన్సీలు ఉంటాయంటే, ఇప్పుడు మీరు హార్ట్ డాక్టర్ దగ్గర పోయిండ్రు, నేను రోజు ఫ్రైడ్ చికెన్ తింటా అంటే అతను ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఎందుకంటే అతని డ్యూటీ ఏంది? మెయిన్ మన హార్ట్ సేఫ్టీ అనేది అతని మెయిన్ డ్యూటీ. యాజ్ అన్ ఇమిగ్రేషన్ లాయర్ నా డ్యూటీ ఏంటంటే మీరు సేఫ్ గా అక్కడ కూర్చొని సేఫ్ గా అక్కడ పనిచేయడం, సేఫ్ గా అక్కడ ఉండడం అన్నది నా డ్యూటీ. ఇంకా మీ ఇష్టం, మీరు ఎవాల్యుయేట్ చేసుకోండి మీకేం కావాలి. మీకు యుఎస్ లో ఉండి జాబ్ చేయదలుచుకుంటే మాత్రం ఇది మీరు ట్రావెల్ ప్లాన్ ఉన్నది మానుకోండి. ఓకే సార్. సో ఇంకా చాలా మందికి రకరకాల డౌట్స్ ఉంటాయి. ప్రతిరోజు మీరు కెరీర్ గైడ్ త్రూ ఆన్లైన్లో జూమ్లో వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటారు. ఎవరికి ఏ డౌట్స్ వచ్చినా సరే కెరీర్ గైడ్ని ఫాలో అయితే సరిపోతుంది. అండ్ ఎవ్రీ వీక్ కూడా ఈ వీక్ అంతా ట్రంప్ గారు తీసుకొచ్చిన కండిషన్స్కి సంబంధించి మన ఈహా టీవీ ద్వారా మన ప్రేక్షకులకు సరైన ఇన్ఫర్మేషన్ అందిస్తూనే ఉన్నాము. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కెరీర్ గైడ్కి వచ్చినట్లయితే వాళ్ళ డౌట్స్ అన్నిటికీ కూడా చక్కటి పరిష్కార మార్గాలు ఒక క్లారిటీ తీసుకోవచ్చు. ఎస్ సార్, చూద్దాం ఏం జరగబోతుందో. నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ఇంకేమి సరికొత్త విధానాలు వస్తాయో, ఎంత ఇబ్బందులు పడాలో, మమ్మల్ని ఇంకెంత మీరు టెన్షన్ పెడతారో మేము వెయిట్ చేస్తూ ఉంటాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి.